హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. గ్రేటర్లో మొత్తం 71 చోట్ల నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, లక్డీ కపుల్ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిమజ్జనాలు ఇంకా జరుగుతుండటంతో ఇవాళ మధ్యాహ్నం వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. గ్రేటర్లో మొత్తం 71 చోట్ల నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, లక్డీ కపుల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిమజ్జనాలు ఇంకా జరుగుతుండటంతో ఇవాళ మధ్యాహ్నం వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక వినాయక నిమజ్జనంపై ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఏదైతే ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమం రెండో రోజు కూడా కొనసాగబోతున్నాయి. ఏదైతే రాత్రి నుంచి కూడా నగరం నలువైపుల నుంచి కూడా ఈ నిమజ్జన కార్యక్రమానికి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నిన్నటి నుంచి కూడా దాదాపు ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్ ప్లాజా మూడు రహదారుల్లో కూడా విగ్రహాలు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 6 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు 1500 వినాయక విగ్రహాలను కూడా నిమజ్జనం చేశారు అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పటికి కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కూడా కొనసాగబోతుంది. ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా క్రేన్ల ద్వారా ఈ వినాయక విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఒకవైపు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్లన్నీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక రూట్ మ్యాప్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు నిమజ్జనం చేస్తూ వారిని వెంటనే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే దాదాపు అటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఇటు పీపుల్ ప్లాజా, ఇటు ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలను కూడా ఇంకా వినాయక విగ్రహాలతో కూడా నిండి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అటు ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇంకా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా దాదాపు అత్యధిక సంఖ్యలో కూడా విగ్రహాలు ఇక్కడ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రకరకాల ఆకారాలతో కూడా విగ్రహాలు ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల చుట్టూ ట్యాంక్ బండ్, పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జై బోలో గణేష్ మహారాజ్కే జై అంటూ కూడా అటు ఎంజాయ్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరు నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచే కూడా బారులు తీరిన వినాయక విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం లోపు కూడా దాదాపు ఈ వినాయక విగ్రహాలు కూడా నిమజ్జనం పూర్తి కావస్తాయని చెప్పేసి అటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5000 మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు జిహెచ్ఎంసీ కూడా క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,03,500 గణనాథులు కూడా నిమజ్జనం అయింది అని కూడా మనం తెలుసుకోవచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా భారీగా కూడా నిలిచిపోయిన విగ్రహాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. బషీర్బాగ్ జగ్జీవన్ రావు విగ్రహం వరకు కూడా ఇప్పటికే గణేష్ విగ్రహాల గణనాథులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఒకవైపు బర్కత్పూర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా గణనాథులు కూడా భారీ తీరిన పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. మరో గంటలో కూడా సాధారణ ట్రాఫిక్ని అనుమతించేందుకు అటు ట్రాఫిక్ అధికారులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే గణనాథులన్నీ కూడా వన్ వేలో కూడా అనుమతించేందుకు కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్లో ఒకవైపు రోడ్డు క్లియర్ చేస్తున్న పోలీస్ అధికారులు మరోవైపు విగ్రహాలను జలవిహార్, పీపుల్ ప్లాజా వైపు కూడా
కొన్ని విగ్రహాలను కూడా మళ్ళిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిమజ్జనం కోసం పీపుల్ ప్లాజా రోడ్ నుంచి కూడా ఎన్టీఆర్ మార్గ్లోని మరోవైపు కూడా పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు లైవ్లో ఇప్పటికే అనేక విగ్రహాలను కూడా ఇక్కడ నిమజ్జనం చేసేందుకు కూడా ఇప్పటికే తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను కూడా త్వరగా పంపిస్తూ నిమజ్జనం పూర్తి అయ్యి తొందరగా పంపించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకోవచ్చు ఇంకా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే నగరం నలువైపులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కొన్ని విగ్రహాలను కూడా ఇక్కడ తరలి వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఇంకా కొన్ని నిమజ్జనం అయిపోగా మరికొన్ని విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు మరి కాసేపట్లో అంటే గంటకు కూడా ఎక్కడైతే ఈ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసి పంపించేందుకు ఇప్పటికే అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం లోపు కూడా ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కూడా త్వరగా కూడా ఏర్పాట్లు చేస్తామని అటు అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయి మాధవి, ఓటు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.